జై వీరభద్ర సార్ నమో నమ. ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడదాము. పోలవరం దాదాపు చంద్రబాబు 72% వరకు తీసుకుపోతే 28% అన్ని రకాలుగా కేంద్రంతో మనకి మంచి సఖ్యతతోనే వాళ్ళ జుట్టు మన చేతిలోనే ఉంది, జగన్ గారి చేతిలో. ఎందుకంటే రాజ్యసభలో నంబర్లు లేకుండా వాళ్ళు ఓటేయలేకుంటే ఏ బిల్లులు శాంక్షన్ కావు. అటువంటిది పెట్టుకొని పోలవరం కంప్లీట్ చేసింటే చరిత్ర నిలిచిపోతుండే. వాళ్ళ ఆయన మొదలు పెట్టినారు కదా, చాలా వరకు అంతమంది చేసినా రాజశేఖర రెడ్డి గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని చేసినారు. కొడుకు ముగించింటే చరిత్ర నిలిచిపోతుంది. ఇటువంటి చారిత్రక పనులు చేయకుండా నిలబెట్టి చరిత్రహీనుడైపోయినాడు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఈరోజు రివర్స్ సెంటర్ ద్వారా నవయుగాన్ని తప్పించి కృష్ణారెడ్డి వాళ్ళకి ఎట్లా ఒప్పు చెప్పి ఎన్ని వేల కోట్లు నాశనం చేసినా చూసినాం. కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత వెంటనే పనులు పూర్తి చేయాలా, వాటిని అట్లే వదిలిపెట్టేసి పనులు సరిగ్గా చేయక ఇష్టమన్నట్ల నిర్లక్ష్యానికి గురి చేయడం వల్ల అదంతా కాఫ్ అంతా కొట్టుకుపోయి అంతా మొత్తం గందరగోళమైందని దాన్ని చూస్తుంటే మళ్ళీ ఒక సంవత్సరం